హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ వాకింగ్లో ఉన్నాయండి చెట్లు వచ్చేసి మోదుగ చెట్లు. ఇవి యాక్చువల్లీ ఇస్తరాకులే అండి. ఇవన్నీ కూడా నాకు కూడా తెలియదు ఇస్తరాకుల చెట్లకే మళ్ళీ గోగు పూలు అవుతాయని చెప్పేసి. ఇక్కడ చూడండి. అలాగే మేము చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మేము ఈ రంగులు అనేది వీటితో ఆడుతుంటామండి. ఉడకబెట్టుకొని ఇంకా చల్లారిన తర్వాత నీళ్ళల్లో ఇవే మేము హోలీకి యూజ్ చేస్తుంటివి. అలాగే ఇవి ఎందుకు అంటే ప్రత్యేక దీని అన్నీ కూడా యూజ్ అయ్యాయండి హెల్త్ పరంగా. ఈ చెట్టు వచ్చేసి మహా అద్భుతం అండి. దాని కాడనే కానీ, వేర్లే కానీ, ఆకులే కానీ, ఆ పువ్వే కానీ ప్రతిదీ కూడా మన బాడీకి సంబంధించి అన్ని విధాలుగా హెల్త్ పరంగా యూజ్ అయ్యేటండి. అలాగే ఆ పువ్వులు వచ్చేసి ఎండబెట్టేసి పొడి వేసుకొని గోరువెచ్చని నీటిలో తాగాలటండి. అంటే మన కడుపులో పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి అలా. మళ్ళీ అలాగే దాని కషాయం వచ్చేసి మనకు చల్లదనం అండి. ఈ ఎండాకాలం అయితే ఇంకా తాగొచ్చు. అలాగే ఇంకొక 5 days ఉందండి హోలీ వచ్చేసి. మొత్తానికి ఈ చెట్టు అంతా కూడా మరుగున పడిపోయింది. ఇస్తరాకులే కానీ మనకు యూజ్ చేస్తలేరు. అంటే కుట్టుకొని తింటలేం, ప్లాస్టిక్లో తింటున్నాం. అలాగే పువ్వులు వచ్చేసి మన రంగురంగుల కలర్స్ అవే వాడుతున్నాం కదండి మనం అయితే. ఇప్పుడు వచ్చేసి ఇంకా అవి కెమికల్తో కూడినవి. ఇవి న్యాచురల్ కానీ ఇవి వాడతలేము ఇప్పుడు. అట్లా మంచి ఏదైనా మనం దూరం పెడతాం కదండి అలా. అలాగే నేను ఈసారి ఎందుకు అంటే రీజన్ అంటే కలర్గా ఉందండి. కలర్ఫుల్ హోలీ అంటే రంగులు కదా, అందుకే కలర్ఫుల్గా కట్టుకుంది. మీరు కూడా హోలీ ఆడాలనుకుంటే అందుబాటులో ఉన్న వాళ్ళు ఇస్తరాకుల పరంగా కూడా అండి. ఇస్తరాకులు కుట్టుకొని మనం తిన్నామనుకో అన్నము, మన లోపల గడ్డలు ఉన్నా కూడా కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే అంత మంచిది. అంటే మరి పాతకాలం వాళ్ళు అట్లనే తింటుండే కదా, అలా గట్టిగా ఉంటుండే మనుషులంతా కూడా అలా. అందరికీ అడ్వాన్స్ హోలీ పండగ శుభాకాంక్షలు అండి. ఓకే, బాయ్. అందులో ఉన్న అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయండి. పువ్వులే కానీ అన్నీ కూడా అలా. పువ్వు వాసన ఉండదు. అలాగే వెల్వెట్ అనిపిస్తుంది మెత్తగా. చూడ్డానికి చిలక ముక్కలు